అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 1851 అర్జీలు రావడం జరిగిందని, వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన పిదప రైతులకు పరిష్కారం 15 రోజుల్లోగా చూపించడం జరుగుతోందని తహసీల్దార్ బి చిన్ని కృష్ణ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో మండలంలో 20 గ్రామాలలో జరిగిన రీసర్వే అనంతరం సమస్యల పరిష్కారం నిమిత్తం ఆ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను అక్టోబర్ 17 నుండి ప్రారంభించి ఈ నెల 12న ముగించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు అనేక సమస్యలపై అర్జీలు చేసుకోవడం జరిగిందన్నారు. 20 గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో వివిధ సమస్యల నిమిత్తం మొత్తం 1851 దరఖాస్తులు రైతుల వద్ద నుండి రావడం జరిగిందన్నారు. అత్యధికంగా సుమారు 1000 దరఖాస్తులు భూ విస్తీర్ణం సమస్యలపై రాగా ఇందులో ఎల్లుపి గ్రామం నుండే 123 దరఖాస్తులు రావడం జరిగింది అన్నారు. అయితే వీటి పరిష్కారం ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎస్ఓపి దృష్టిలో పెట్టుకుని అర్జీలను పరిశీలించి రైతుల సమక్షంలోనే వారి పొలం మీదకు వచ్చి అధికారులు వారి సమక్షంలోనే సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని తహసీల్దార్ చిన్ని కృష్ణ స్పష్టం చేశారు. వీడియో తీసేది ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మనము ఈ గ్రామ సభలో మన అర్జీ రూపంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్ పెట్టి మనం తీసుకుంటాము. దాన్ని మేము అమలు చేసి మాకు ఇచ్చే గవర్నమెంట్ టైమింగ్స్ ప్రకారం మీకు దాన్ని ప్రతి ఫీల్డ్కి మీకు వచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని క్లిక్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఫ్యామిలీ స్కూళ్ళు అవి అలాంటి ఉంటే మీరు పొలికి వచ్చి మాకు ఇలా చేసి పెట్టండి దాన్ని కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే టీ పట్ట విషయంలో కూడా మాకు ఏమైనా కూడా దాన్ని సెర్చ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ కార్యక్రమంలో అందరూ కూడా అర్జీల రూపంలో ఇచ్చి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం రెక్టిఫై చేసుకుంటారని గ్రామసభ పెట్టారు. కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా చెప్పడం కావాలంటే అదే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ప్లానింగ్ సమస్యలు మీరు తీసుకోవచ్చు. ఈ ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అర్జీ రూపంలో మన తహసీల్దార్ సమస్యల్లో తీసుకుంటాం. మీరు ఇవ్వండి, అవన్నీ మ్యాక్సిమం సాల్వ్ చేస్తాం. ఇది నిజంగా నాకు అవకాశం ఇచ్చిన గ్రామ సభ్యులందరికీ నాకు ధన్యవాదాలు. ఈ గ్రామ సభలో గత ప్రభుత్వంలో పట్టదార కోసం రీసర్వే చేసి పట్టదార కోసం పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కడైనా ఎక్స్టెన్షన్ తేడా రికార్డ్ అయితే అయిపోయింది, కానీ మనకి పాస్బుక్ ఇంకా రాలేదు ఇంకా. ఒకవేళ మీకు ఫైనల్ వరకు ఎవరో ఎంత చూస్తే తెలిసినాయి కదా, దాంట్లో సున్నితాలు ఏమిటంటే ఏదైనా దేవుడు మన చూసి నడిపించిందా పరమాత్మ మన జాయిన్ గౌరవ కలెక్టర్ మేడం గారు అనకాపల్లి జిల్లా వారి ఆదేశాల మేరకు సబ్బవరం మండలంలో రీసర్వే పూర్తయినటువంటి 20 గ్రామాలలో రెవెన్యూ సదస్సులో 17వ తేదీ నుంచి ప్రారంభమై నిన్నటితో ముగియడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడాను ప్రజలు వారికి రీసర్వేలో తలెత్తినటువంటి సమస్యలతో పాటు ఇతర భూ సమస్యల మీద ప్రజలు వాళ్ళు అర్జీల్ని సమర్పించుకున్నారు. మొత్తం 20 రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో మొత్తంగా 1851 అర్జీలు వచ్చాయి. దాంట్లో అత్యధిక శాతం అంటే సుమారు 999 అంటే సుమారు 1000 వరకు కూడాను విస్తీర్ణానికి సంబంధించినటువంటి అర్జీలే రావడం జరిగింది. కాబట్టి ఈ మాకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీటిని ఎలా చేయాలనేది ఒక స్పెషల్గా ఎస్ఓపి కూడా వచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని 15 రోజుల్లో ఈ అర్జీలని ఆ రైతు సమక్షంలోనే రైతు పొలం వద్దకు వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళ సంతృప్తి మేరకే ఇవి పరిష్కారం చేయబడతాయని అందరికీ తెలియజేస్తున్నారు. ఎల్లుపి గ్రామంలో అత్యధికంగా 123 ఎక్స్టెంట్ కరెక్షన్ వచ్చాయి. అత్యధికంగా ఎక్కువ శాతం 1 సెంటు 1 సెంటున్నర 2 సెంట్ల వరకు అత్యధికంగా ఉన్నాయి. వాటికి మేమేం చెప్పామంటే రైతులకి మీరు 1 సెంటు 6 సెంటు 2 సెంట్ల వరకు ఏంటంటే మళ్ళీ మీరు
మీరేమి ఆందోళన పడాల్సిన పని లేదు. మళ్ళీ విలేజ్ సర్వేయరు, విఆర్ఓ ప్రత్యక్షంగా మళ్ళీ పొలం మీదకి వస్తారు. మీరు చూపించిన గట్లు ఏవైతే వాటి మధ్య మళ్ళీ వీళ్ళకున్నటువంటి హైయెస్ట్ టెక్నాలజీతో వెరిఫై చేస్తారు, మీకు చూపిస్తారు, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారని చెప్పడం జరిగింది. ఆదేశాల మేరకు 10వ తేదీన 23 మైనర్ ట్యాంకులకి మనము ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో వాటర్ లిస్ట్ని మనం 10వ తేదీన పబ్లిష్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మనం నిన్నటితో టైం అయిపోయింది. ఈరోజు మనం ఫైనల్ పబ్లికేషన్ చేయబోతున్నాము. మనకి ఒక పెద్ద చెరువు అనే దానికి సంబంధించి ఇంకొక 2 చెరువులకు సంబంధించి అబ్జెక్షన్ కూడా కొన్ని వచ్చాయి. వాటిని ఈరోజు మేము ఎంక్వైరీ చేసి వాటిని డిస్పోజ్ చేసి ఈరోజు సాయంత్రంలోగా ఫైనల్ వాటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ రైతులకి ఇంకొక మనం ఏంటంటే, ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్కి అధ్యక్ష పదవుల కోసం ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు నీటి తీరువ బకాయి లేదు అనేటువంటి నోట్ డ్యూ సర్టిఫికెట్ తహసీల్దార్ వారి వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి వారు ఈ విషయాన్ని గమనించి ఆ నోట్ డ్యూ సర్టిఫికెట్ ఏవైతే ఏరియాస్ ఉంటాయో అవి పే చేసి నోట్ డ్యూ సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు పోటీ చేయవలసిందిగా కోరుతుంది. ఆల్రెడీ వాటర్ లిస్ట్ ఎలక్షన్ అవుతుంది, మనకి ఫైనల్ ఎలక్షన్ అవుతుంది. ఇప్పుడు రేపు షెడ్యూల్ కూడా ఉంది దాని